ధ్యానించుకుందాం. ఇది కృపకు సాదృశ్యమైన దీపం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము. అమ్మా, దీపము ఆరిపోకమును సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. చాలు. గత వారంలో మనము పరిశుద్ధ దీపాన్ని గురించి మాట్లాడుకున్నాం. అంటే మనం పరిశుద్ధంగా ఉంటే దేవుని వాక్యం దీపం మనకి ఎప్పుడు మన పాదాలకు వెలుగుగాను, మన త్రావుకి మన పాదాల దీపంగాను, మన త్రావుకు వెలుగుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునే ఈ దీపం మీద అనగా షిలోహ మందిరములో ఏలి అని ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడు. ఆయన వృద్ధాప్యానికి వచ్చాడు, వృద్ధుడైపోయాడు. ఆ వృద్ధుడైపోయిన తర్వాత ఆ వృద్ధాప్యం అక్కడ పరిచయం చేయడానికి అన్నా కుమారుడు సమూయేలు ఉన్నాడు. అక్కడ ఎవరి కుమారుడు? అన్నా కుమారుడు. ఆయన పేరేంటి? సమూయేలు. ఈ సమూయేలు వృద్ధాప్యం ఉన్న సేవకుడికి పరిచయం చేస్తూ మందిరంలో నివసిస్తూ ఉన్నాడు. కనుక ఆ పరిచయం చేస్తున్న సమయంలో ఆ దీపం ఆరిపోక మునుపు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, చెప్పండి. అంటే దీపం ఆరిపోతున్నప్పుడు మందిరంలో దీపం ఉంది. ఆ దీపం ఒక దైవ సేవకుడు. ఆ సేవకుడు ఆరిపోయే ముందు ఇంకో దీపాన్ని దేవుడు వెలిగించాలి. చూద్దాం, చెప్పండి. ఇంకో దీపాన్ని దేవుడు వెలిగించాలి. కనుక ఆ దీపం ఆరిపోకమునిపే ఏం చేయాలంట? ఇంకో దీపాన్ని దేవుడు వెలిగించాలంటే మందిరంలో మనం ఏం చేయాలంట? చెప్పండి. పరిచర్య చేసేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే ఎవరిని దేవుడు పిలుస్తాడో, ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో అది ఆయనకే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. మన వంతు ఏం చేయాలి? చెప్పండి. పరిచర్య చేయడానికి సిద్ధపడి ఉండాలి. కనుక ఏలీకి ఉన్నారు కుమారులు, కానీ వారు మంచివారు కాదు. ఏలీ కుమారులు మరి ప్రార్థన చేసేవారు కాదు, కానీ పాపం చేసేవారు అన్నమాట ఏలీ కుమారులు. అందుకే ఆ కుమారులు పిలవలేదు. కానీ ఏలీ కుమారులు మందిరంలో పరిచయం చేయలేదు, కానీ పాపం చేశారు. కానీ అన్నా కుమారుడు ఏలియాకు పరిచయం చేశాడు, మందిరంలో ఏ పాపం చేయలేదు. దేవుని సోదరులు చెప్పండి. అందుకే దీపం ఆరిపోక మునుపు ఎవరిని పిలుస్తున్నాడు? చెప్పండి. ఎవరిని పిలుస్తున్నాడు? సమూయేలుని పిలుస్తున్నాడు. ఈ దీపానికి ఏం పేరంటే కృపకు సాదృశ్యము. అంటే సమూయేలు కృప పొందిన వాడుగా తీర్చబడ్డాడు అక్కడ. కారణం ఏంటంటే కృప మనం కలిగి ఉండాలి. అన్నిటికంటే కృప చాలా విలువైనది. ఈ కృప మొట్టమొదటిలో ఆది కాండంలో నోవాహు గారికి ఇచ్చాడు. ఈ కృప నోవాహు దేవుని కృప పొందిన వాడై అని వాక్యం. అదే కృత నిబంధనలకు వచ్చేసరికి మరియమ్మను అంటాడు గాబ్రియెలు దూత, మరియా భయపడకము, నువ్వు దేవుని వల్ల కృప పొందుతుంది అన్నాడు. కనుక కృపకు సాదృశ్యం కనపడుతుంది. ఈ దీపాన్ని ఆరిపోక మునిపే దేవుడు దీపాన్ని వెలిగించును గాక. అర్థమైన సోదం చెప్పండి. ఏ దీపము? చెప్పాలి. ఏ దీపము? ఏలీ దీపం ఆరిపోక మునిపే ఇంకో దీపాన్ని వెలిగించాలి. నా దీపం ఆరిపోక మునిపే ఇంకో దీపాన్ని వెలిగించాలి. హల్లెలూయా. ఆరిపోయినా వెలిగిస్తే ప్రయోజనం లేదు. ఆరిపోక ముందే వెలిగించాలి. సొంతం చెప్పండి. ఎప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. కనుక దీపం ఎప్పటికైనా ఎందుకంటే దీపం అంటే ఎవరు? మనమే. నరునాత్మ ఎబో పెట్టిన దీపం. ఈ దీపం ఎప్పుడు ఆరిపోయిందో ఎవరికి తెలియదు. సొంతం చెప్పండి. సేవకుడైనా ఆరిపోవాల్సిందే, విశ్వాస అయినా ఆరిపోవాల్సిందే. కానీ ఆరిపోక మునుపు ఏం కలిగితే కృప కలిగి ఉండాలి. మనము ఏం కలిగి ఉండాలి? కృప కలిగి ఉండాలి. ఆయన కృప లేకపోతే మనం క్షణం కూడా బ్రతకలేము. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా,
నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం క్షణం కూడా బ్రతకలేం. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప లేకపోతే క్షణం కూడా బ్రతకలేం. ఇది నా బలము, నా తెలివితేటలు, నా అంగు, నా ఆస్తి అని మనం అనుకుంటే ఏది కూడా అది అసాధ్యం, సాధ్యం కాదు. దేవుని కృప వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. దేవుని కృప ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. దేవుని కృప లేని ఇక్కడ లేరు. దేవుని కృప ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం. అందుకే ఈ దీపం పేరిందంటే కృపకు సాదృశ్యము. ఇది కృప ద్వారా వెలిగించబడిన దీపము. ఈ కృప ద్వారా వెలిగించిన దీపం ఎవరంటే సమూయేలు. స్తోత్రం చెప్పండి. సమూయేలు లాగా మనందరం కూడా వెలిగించబడుదుము గాక. హల్లెలూయా. మూడవ దీపాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం ఒక మాట. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారికి ఒక గోత్రము ఇచ్చేదనని దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు సొలొమోను గారితో? సొలొమోనుకి దేవుడు అష్టౌషధాలను ఇచ్చాడు, మహాజ్ఞానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జ్ఞానం ఎవరికి లేదు. అంత జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని అంటే ఆఖరికి రాను అతను దేవుని మర్చిపోయి విగ్రహార్థం చేయడానికి ప్రారంభించాడు. తను ఎందుకు ఆ స్థితికి వచ్చాడంటే అతడు కామ తురత గలవాడై జీవించాడు. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉత్పత్తులు, మొత్తం 1000 మందితో తులదూగాడు భూలోకంలో. అంత తులదూగినా కూడా దేవుడు ఆయన్ని ఏమలేదు. కానీ అతను హృదయాన్ని ఎప్పుడైతే తన భార్యలు తిప్పివేసేటప్పుడు మాట్లాడాడు దావీదు సొలొమోను నా కుమారుడైన దావీదుని చేసే నిబంధన ఉంది కనుక ఆ నిబంధన నువ్వు మీరుతున్నావు. అది నువ్వు మీరకుండా ఉన్నట్టయితే నేను నీకు తోడుకుంటాను. అది నువ్వు మీరితే దావీదుతో చెప్పాను, నీ దీపాన్ని నేను వెలిగిస్తాను. నీ సింహాసనం యెరూషలేములో ఉన్న సింహాసనం మీద ఒక దీపం వెలుగుతుంది. ఆ దీపాన్ని మాత్రం నేను ఆర్పణని నీ తండ్రితో నేను మనవి చేసుకున్నాను. కనుక నీవు చనిపోయిన తర్వాత నీ రాజ్యం 2 భాగాలైపోతుంది. 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతాయి, 2 గోత్రాలు యోధా దేశానికి వెళ్ళిపోతాయని దేవుడు సొలొమోనుతో చెప్పిన సొలొమోను మనసు మార్చుకోకుండా ఆ వ్యర్థమైన వాటి వైపు భార్యలు తిప్పేస్తే వారి భార్యల మాట విని దేవుని స్తుతించకుండా వారు కోరుకున్నట్టుగా బలిపీఠాలు కట్టి తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడు సొలొమోను. కనుక ఈనాడు కూడా ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత చేసినా కూడా కొన్ని హృదయాలు కఠినమైపోయి, కొన్ని హృదయాలు మాటలేదు, కొన్ని హృదయాలు మాటలేదు. అందుకే సొలొమోనుకి పరలోక రాజ్యం లేదు. మీరు గమనించలేదు. మహాజ్ఞానే కానీ అతనికి సొలొమోనుకి పరలోక రాజ్యం ఉందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు.
దేని ఫోటో చెప్పండి. కనుక ఆయన మంచి జ్ఞానే, కానీ తండ్రి దేవుడు మాట నేను చెప్పాడు అక్కడికి, నేను నీ దీపాన్ని తండ్రికి నేను ఒక నిబంధన చేశాను, ఆ దీపాన్ని ఉంచుతానని చెప్పి కనుక ఆ దీపం నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే ఎల్లప్పుడూ అందరు నీతో ఉంటారు. సౌలు ఏలాడు 3 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఒకే రాజ్యం. దావీదు ఏలాడు రాజ్యం, ఒకే రాజ్యం అందరు. కానీ నువ్వు వెళ్తున్నావు ఒకే రాజ్యం కట్టిపెట్టాడు. కానీ నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు మార్చుకుంటే సరే, నువ్వు మార్చుకోకపోతే నీ కుమారుడు కాలంలో 2గా చీల్చేస్తానని చెప్పి ఆయన దీపాన్ని ఆరిపేశాడు. ఎవరి దీపాన్ని? సొలొమోను దీపం ఆరిపోయింది, రెహబాము దీపాన్ని వెలిగించాడు. స్తోత్రం చెప్పండి. కనుక దీపము వెలగాలంటే ఈ దీపము వెలిగించిన దీపం. కనుక ఈ దీపాన్ని ఎవరు వెలిగించారంటే దేవుడు వెలిగించాడు. ఎవరు వెలిగించాడు? మొట్టమొదటిగా దావీదు వెలిగించాడు. ఒకసారి చదువుతారు మీరు వాక్యాన్ని చూడండి. కీర్తన 18వ కీర్తన 28 అనుకుంటా, 28, 25 చూడమ్మా. కీర్తన వచనం 28, 18వ కీర్తన 28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడు యెహోవా చీకటిని వెలుగుగా చేయును. ఇప్పుడు ఎవరు వెలిగించారు? దావీదు దీపాన్ని వెలిగించారు, దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. దేవుడు దీపాన్ని వెలిగించాడు. ఆ వెలిగించిన దీపాన్ని ఎవరు అర్పిస్తుంటే తన కుమారుడు సొలొమోను. ఏం చెప్పండి, ఎందుకు అర్పిస్తున్నాడు? కామతృప్తుడయ్యి వారు చెప్పిన భార్య చెప్పిన మాటని దేవుని మాట వినకుండా జీవించాడు కనుక ఆ దీపాన్ని ఆరిపేశాడు. కానీ దావీదు దీపాన్ని మాత్రం ఆరిపోయలేదు. దేవుని సొంతం చెప్పండి. దావీదు సింహాసనం మీద ఒక దీపం ఉంది, ఆ దీపమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. దావీదు దీపం ఎవరంటే చెప్పండి, దావీదు శిఖరం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడు కనుక వాగ్దానం మాత్రం స్థిరపరిచాడు. కనుక దావీదు వృద్ధాప్యన కూడా దేవుని కలిగి జీవించాడు. ఒక తప్పే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. అందుకే దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టము. హల్లెలూయా. అందుకే అతను బట్టి చెప్పిన నేను ఆ దీపాన్ని వెలిగిస్తా అన్నాడు. ఆ దీపం సరిగా వెలిగింది ఎవరంటే ఆఖరికి ఎవరంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అలా చెప్పండి. ఏమన్నాడు? దావీదు కుమారుడు ఎవరు చెప్పండి అన్నాడు లేదా? ఇంటివాళ్ళకి ఆకలేసారు లేదా? ఇంట్లోళ్ళకి ఆకలేసారు లేదా? దయ్యాల పట్టణాలకి ఆకేశారు లేదా? మా రోగులకి ఆకేశారు లేదా? కనుక దావీదు కుమారుడు అని ఆకలేశారు. కనుక దావీదు కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే మన దీపం కూడా ఆరిపోకుండాలంటే మన దీపం వెలిగించబడాలి. స్తోత్రం చెప్పండి. వెలిగించబడాలి. మన దీపాలు ఎప్పుడు ఆరిపోతాయి మనకి తెలియదు కనుక తెలియక మునుక మన దీపం వెలిగించబడాలి. వెలిగించబడాలి, ఆ వెలుగులో మనం ప్రకాశించాలి. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు రాసిన కీర్తనలో నా దీపము వెలిగించువాడు నీవే. మన దీపం వెలిగించి దేవుడు చెప్పండి ఎవరు వెలిగించాలి? ఆరిపోయి దీపం. అందుకే ఏసన్న గారు మరి నిజంగా మరి ఆయన చనిపోయే స్థితిలో, రక్తం కక్కి చనిపోయే స్థితిలో దేవుడు ఆ దీపాన్ని వెలిగించాడు. ఆ మహిమ, ఆ తేజస్ అంతా చూసి ఆయన అక్కడి నుంచి మార్పు చెంది ఆ పాట రచించాడు. ఏ పాట అది? పాడండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చలివానలోనైనా వదిలే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
నా ముందు నిలచితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా గడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఇక్కడ ఉన్న దీపాలు చాలా ఆరిపోయే దీపాలే. అన్నిటిని దేవుడు వెలిగించిన వాళ్ళు ఒకసారి చేస్తాను. నా దీపం వెలిగించాడు అయ్యి అన్నాడు. నా దీపం వెలిగించాడు అన్నాడు చేస్తాను. హల్లెలూయా. వెలిగించాడు లేదా? ఆరిపోయే దీపాలన్నీ వెలిగించాడు. వెలిగించబడ్డ ఈ దీపము ఆరిపోకుండా చూసుకోవాలని బాధ్యత ఎవరు చెప్పండి? చెప్పండి. ఆయన వెలిగించాడు, మనం ఆరిపోకుండా చూస్తాం. ఆరిపోకుండా చూసుకుంటే చెప్పండి అది తిరుగుతానే ఉంది. గాలిలో దీపం పెట్టి దేవుడా చెప్పాలి నీదే భారం అంటే తిరుగుతాడా? గాలి కారిపోయింది. గాలి అంటే ఎవరు? అపవాది ఆరిపోయేసి. అందుకే వెలిగించిన దీపం ఆయన. ఒకప్పుడు మనందరం చనిపోయే స్థితిలో ఉన్న మనందరినీ వెలిగించాడు. హల్లెలూయా. అందరిని వెలిగించాడు. ఒకవేళ నన్ను కూడా ఆయన వెలిగిస్తేనే ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నాను. లేకపోతే నేను కూడా ఎప్పుడో చనిపోయేవాడు. 40 ఏళ్ళ కింద చనిపోవచ్చున్నాను. దేవుడు వెలిగించాడు కనుక ఈ దీపాన్ని ఇప్పుడు మనం వెలిగించిన దీపాన్ని మన జాగ్రత్త కాపాడుకున్నావు అనుకో, నువ్వు ఎన్నాళ్ళు వెలిగించాలో అన్నాళ్ళు ఆయన వెలిగించి అప్పుడు ఆయన పిలుచుకుని దాకా. హల్లెలూయా. అప్పుడు పిలిచిన దాకా నువ్వు కాపాడుకోవాలి. నీ దీపాన్ని నువ్వు కాపాడుకోకుండా నువ్వు అజాగ్రత్తగా ఉంటే గాలి ఎప్పుడు మనల్ని ఆరిపేసింది. అది మాత్రం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మన దీపాన్ని వెలిగించుకున్నాం. ఎన్ని దీపాలు ఈరోజు చెప్పింది? ఒకటి కృప అనే దీపము. రెండవది చెప్పండి. వెలిగించబడిన దీపం. అంటే వెలిగించబడిన దీపం దేని సదృశ్యం అంటే నమ్మకత్వానికి సదృశ్యం. దేని సదృశ్యం? నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వంగా ఉండాలి. కనుక ఒకటి కృపకు సాదృశ్యము, 2 నమ్మకత్వానికి సాదృశ్యం. మొదటిది పోయిన గత వారంలో మనం చెప్పుకున్నది పరిశుద్ధతకు సాదృశ్యం. ఈరోజు చెప్పుకున్నది ఒకటి కృపకు సాదృశ్యము, 2 నమ్మకత్వానికి సాదృశ్యం. నువ్వు దేవుని నమ్మిన నీ జీవితంలో నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టమా. దేవుని మీద బాధపడమా. దేవుణ్ణి కోపగించుకోవద్దు. దేవుని మీద మనం ఆలగొద్దు. దేవుని మీద మనము చికాకు పడకూడదు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయన. ఎవరిని ఎట్లా ఆశ్రయించాలో, ఎవరిని ఎట్లా ఉంచాలో ఆయనకి తెలుసు. కనుక ఆయన మనము భయమతి ఉండాలి. ఏ గ్రంథం చదువుతున్నావు కొన్ని మాలని? ఏ గ్రంథంలో అన్నీ పోని అరికాలు మొలుకుని నన్నింటి వరకు కూడా కురుపులు వచ్చి బాధపడుతున్నాడు. మాట అన్నీ పోని అన్నీ అయిపోయి అక్కడ బాధపడుతున్నాడు. భార్య వచ్చాను యథార్థం వదలవా? దేవుళ్ళు అడిగిన దూషించి చచ్చిపోవాలి. ఏమన్నా చెప్పండి. అంత బాధలు ఉంటే మాట్లాడుతున్నా అంటే దేవుని వల్ల మనం మేలు అనుభవించవచ్చు కానీ కీడు అనుభవించదా? చూసారండి, ఆయన నోటి మాట వల్ల కూడా ఒక్క మాట కూడా చాలదు. హల్లెలూయా. నిజంగా అంత శ్రమ మనకు పెట్టడా చెప్పండి? మనకు కట్టలేదు. మనకు అంత శ్రమ పెట్టలేదు. ఏపుకొని ఒక గడ్డ, ఒక చెగ్గడ్డ అంత బాధ పెట్టడం అంతే. మనం ఆయన అరికాలు మూరుకొని నన్నింటి వరకు కూడా అన్ని గాయాలు, అన్ని గడ్డలు, అన్ని చెలిపినతో పోకుంటా బూడిదలో కూర్చొని ఆ బూడి దంటించుకుంటా ఏడుస్తూ దేవుని స్తుతించాడు. ఆ బాధను చూడలేక భార్య చచ్చిపోవాలి. కానీ అంత బాధలు ఉండిపోవడం ఏమంటే మేలు మనం అనుభవిస్తగదు కానీ కీడు మనము అనుభవిస్తగదా? నోటి మాటలు కూడా ఏమన్నది. అందుకే దేవుడు ఆయన నిజంగా ఆయన పాపం జరగాల్సిన ఆయనంట ఆ దీపం అంటే అంటున్నట్ట దేవుని దీపం అంట ఏమి కలమై ఉందంట. ఆ ఒక్క మాట ముందు చేస్తాను టైం అయిపోయింది. దేవుడు అందము,
29వ అధ్యాయం 3వ వచనం. ఏ అప్పుడు ఆయన గ్రంథము? దీపము 29వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పుడు ఆయన దీపము, నా తలకు పైగా ఆయన ప్రకాశించెను. అనగా దేవుడు. దేవుని దీపం అంట ఏవు తల మీద పైగా పైగా ప్రకాశించెను. ప్రకాశిస్తుంది. ఆయన తేజము వలన ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. తేజమున తిరుగులాడుతున్నాను. అంటే నాకు ఈ భయం లేదు. సోదరు చెప్పండి, దీపం ఏడుందంటే దేవుని దీపము, దేవుని దీపం తలపైన ఉంది. ఎవరి తలపైన? దేవుని తలపైన. దావీదు దగ్గర దీపం ఎక్కడ ఉంది చెప్పాలి. 119 దగ్గర 105, 119 దగ్గర 105 ఎక్కడో చదవండి. 119, నీ 105. వాక్యము నా వాక్యము అది. నా దీపము, వాక్యమే దీపం, నా వాక్యమే దేవుడు. త్రోవకు వెలుగై ఉన్నది. అది దావీదు కాము దేవుని దీపం ఎక్కడ ఉంది? పాదములు. పాదలేరు ఉంది. ఇప్పుడు ఏబు ఎక్కడ ఉంది? దీపం తలవ. ఇప్పుడు మనకి తల మీద ఉండాలా, పాదలేరు ఉండాలా? చెప్పండి. తల మీద ఉండాలా, పాదలేరు ఉండాలా? ఆ? ఆ, ఎందుకంటే ఆయన తలకాయవాడు. ఆయన మన తలకు తలెవరంటే దేవుడే. సోదరు చెప్పండి, శిరస్సు అన్నమాట. నిజంగా దేవుడు నిరంతరగా అంత భక్తుడు పశువులందరూ ఎవరు కూడా లేరు. అందుకని మన దీపము జాగ్రత్త కాపాడుకోవాలి. శ్రమలు వచ్చినా చెప్పండి, ఆయన మీద సొనుకోవద్దు, కొనుక్కోవద్దు. సోదరు చెప్పండి, సొనుకోవద్దు, కొనుక్కోవద్దు. ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే అక్కడ ఉంటాం. ఉంటే ఈ ఊళ్ళో, లేకపోతే ఆ ఊళ్ళో. సోదరు చెప్పండి, ఏ ఊరు? ఆ ఊరంటే పరలోకం, ఈ ఊరంటే భూలోకం. ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే అక్కడ ఉంటాం. అందుకని మనం భయపడతాం, దేవుళ్ళో సాగిపోతాం, నమ్మకత్వం కలిగి ఉంటాం. ఏ భయం నమ్మకం కలిగి ఉంటాం. దావీదు నమ్మకంగా ఉంది. మనం కూడా ఈ కడవ దినాలు దేవుని పైన నమ్మకుండా చచ్చిపోయి మనందరినీ బ్రతికించాడు. మన దీపాన్ని వెలిగించగలక వెలిగించబడ దీపాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. శని ఆదివారం దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం మన పాదాలకు దీపం, మన ప్రావుకు వెలుగు అన్నమాట. వాక్యమే దీపం, వాక్యమే దేవుడు, దేవుడే దీపం. ఆ దేవుడు దీపం మనకు ప్రాముకు వెలుగు చూపిస్తాం అన్నమాట. నమ్మకత్వంగా పోతాం, దేవుని ముందు సాగిపోతాం. మన ప్రోత్సాహాలను జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వచ్చే పొందాను వాళ్ళ దేవుడు అందరినీ కూడా మన ప్రావుకు వెలుగుగాను, మన తల మీద ప్రకాశించే దీపంగాను దేవుడు మన కుండును కాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుంటాం. కళ్ళ వంచండి.